ఓం శాంతి 8/4/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ సంగమ యుగము సర్వోత్తమమైన యుగం. ఇందులోనే ఆత్మలైన మీరు తండ్రి అయిన పరమాత్మతో కలుస్తారు. ఇదే సత్యమైన కుంభమేళ. ప్రశ్న: ఏ పాఠమును తండ్రి ఒక్కరు మాత్రమే చదివిస్తారు, ఏ మనుషులు చదివించలేరు? జవాబు: దేహి అభిమానులుగా అయ్యే పాఠమును తండ్రి ఒక్కరు మాత్రమే చదివించగలరు. దేహమును ధరించిన వారెవ్వరూ ఈ పాఠమును చదివించలేరు. మొట్టమొదట మీకు ఆత్మ జ్ఞానం లభిస్తుంది. ఆత్మలైన మీరు పరంధామం నుండి పాత్రధారులై పాత్రలను అభినయించేందుకు వచ్చారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది అని. ఇది తయారైనటువంటి డ్రామా అని, ఈ డ్రామాను ఎవ్వరూ రచించలేదు అని, అందుకే దీనికి ఆది మధ్య అంత్యములు కూడా లేవు అని పిల్లలైనా మీకు తెలుసు. పాట: మేల్కోండి ప్రేయస్లారా, మేల్కోండి. ఓం శాంతి. పాటనైతే పిల్లలు చాలాసార్లు విని ఉంటారు. ప్రియుడు తన ప్రేయస్లతో మేలుకొమ్మని చెప్తూ ఉన్నారు. శరీరంలోకి వచ్చినప్పుడు వారిని ప్రియుడని అంటారు. శరీరం లేనప్పుడు వారు తండ్రి. మీరంతా వారి పిల్లలు, మీరందరూ భక్తులు. భగవంతుడిని స్మృతి చేస్తారు. వధువులు వరుడిని స్మృతి చేస్తారు. ఈ వరుడు అందరికీ ప్రియుడు. వారు కూర్చొని పిల్లలందరికీ అర్థం చేస్తూ ఉన్నారు. నూతన యుగం వస్తోంది, ఇక మేలుకోండి. నూతన యుగము అనగా క్రొత్త ప్రపంచం, సత్యుగం. కలియుగాన్ని పాత ప్రపంచం అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, మిమ్మలను స్వర్గవాసులుగా చేస్తారు. నేను మిమ్మలను స్వర్గవాసులుగా చేస్తాను అని ఏ మనిషి చెప్పలేడు. సన్యాసులకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో అస్సలు తెలియదు. ఎలాగైతే ఇతర ధర్మాలు ఉన్నాయో అలాగే సన్యాస ధర్మం కూడా ఒక ధర్మం. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం కాదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని భగవంతుడు వచ్చి స్థాపన చేస్తారు. ఎవరైతే నరకవాసులుగా ఉన్నారో వారే మళ్ళీ సత్యుగంలో స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు మీరు నరకవాసులు కాదు, మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. సంగమ యుగం మధ్యలో ఉంటుంది. సంగమ యుగంలో మీరు స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థం చేస్తారు. అందుకే సంగమ యుగానికి చాలా మహిమ ఉంది. వాస్తవానికి సర్వోత్తమమైన కుంభమేళా ఇదే. లక్ష్మీనారాయణలను పురుషోత్తములని అంటారు. మనమంతా ఒకే తండ్రి పిల్లలమని మీకు తెలుసు. సోదరత్వము అని అంటారు కదా, ఆత్మలంతా పరస్పరంలో సోదరులు. హిందూ, చీనీ భాయి భాయి అని అంటారు. అన్ని ధర్మాల వారు కూడా సోదరులే. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది. తండ్రి అర్థం చేస్తున్నారు. పిల్లలైన మీరందరూ నా సంతానమే. ఇప్పుడు మీరు సన్ముఖంలో వింటున్నారు. వారు కేవలం మాట వరుసకు సర్వాత్మల తండ్రి ఒక్కరే అని చెప్తారు. ఆ ఒక్కరిని అందరూ స్మృతి చేస్తారు. స్త్రీ పురుషుడు ఇరువురిలోనూ ఆత్మ ఉంది. లెక్కతో అందరూ సోదరులే. తర్వాత సోదరి సోదరులుగా అవుతారు. ఆ తర్వాత స్త్రీ పురుషులుగా, భార్య భర్తలుగా అవుతారు. కనుక తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉండినారు అనే గాయనం కూడా ఉంది. నదులు సాగరము చాలా కాలం నుండి వేరుగా ఉన్నాయి అని అనరు. పెద్ద పెద్ద నదులైతే సాగరంతో కలిసే ఉంటాయి. నది సాగరానికి కూతురు అని కూడా పిల్లలకు తెలుసు. సాగరం నుండి నీరు వస్తుంది. మేఘాల ద్వారా పర్వతాలపై వర్షం కురుస్తుంది. ఆ నీరు మళ్ళీ నదులుగా అవుతుంది. కనుక నదులన్నీ సాగరుడి పుత్రులు, పుత్రికలే. చాలామందికి నీరు ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియదు. ఇది కూడా నేర్పించబడుతుంది. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. అంతేకాక మీరంతా ఆత్మలు అని, ఒకే తండ్రికి చెందిన వారు అని కూడా తెలుపబడుతుంది. ఆత్మ కూడా నిరాకారమే, కానీ సాకారంలోకి వచ్చినప్పుడు పునర్జన్మలు తీసుకుంటుంది. తండ్రి కూడా సాకారంలోకి వచ్చినప్పుడే ఆత్మలను సాకారంలో కలుసుకుంటారు. తండ్రి ఒక్కసారి మాత్రమే కలుస్తారు సంగమ యుగంలో. ఈ సమయంలో వచ్చి అందరితో కలుస్తున్నారు. వారే భగవంతుడు కూడా, అందరూ తెలుసుకుంటారు. గీతలో కృష్ణుడి పేరు వేశారు, కానీ కృష్ణుడు ఇక్కడకు రాలేడు. అతడు ఎలా తిట్లు తింటాడు? ఈ సమయంలో కృష్ణుడి ఆత్మ ఇక్కడ ఉంది అని మీకు తెలుసు.
మొట్టమొదట మీకు ఆత్మ జ్ఞానం లభిస్తుంది. మీరు ఆత్మలు ఇంతకాలం శరీరం అని భావించి నడుస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చి దేహి అభిమానులుగా చేస్తున్నారు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారెవ్వరూ మిమ్మలను దేహి అభిమానులుగా చెయ్యలేరు. మీరంతా పిల్లలు, మీకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మేం పరంధామంలో ఉండే వారము, ఇక్కడికి పాత్ర చేయడానికి వచ్చాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు ఇక నాటకం పూర్తి అవుతుంది. ఈ డ్రామా ఎవరు తయారు చేసింది కాదు. ఈ డ్రామా మొదటే తయారు చేయబడింది. ఈ డ్రామా ఎప్పటి నుండి ప్రారంభమైంది అని మిమ్మల్ని అడుగుతారు. ఇది అనాది డ్రామా. దీనికి ఆది అంత్యం లేదు అని చెప్పండి. అయితే పాతదే క్రొత్తదిగా, మళ్ళీ క్రొత్తది పాతదిగా అవుతుంది. పిల్లలైన మీకు ఈ పాఠం పక్కాగా అర్థమైంది. క్రొత్త ప్రపంచంగా ఎప్పుడు అవుతుందో, మళ్ళీ అది పాతదిగా ఎప్పుడు అవుతుందో మీకు తెలుసు. ఈ విషయం కూడా పూర్తిగా కొంతమంది బుద్ధిలో మాత్రమే ఉంది. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది అని, అది మళ్ళీ పునరావృతం అవుతుంది అని మీకు తెలుసు. మన 84 జన్మల పాత్ర పూర్తి అయింది. ఇప్పుడు తండ్రి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. తండ్రి మార్గదర్శకులు కూడా అయినారు. మీరందరూ మార్గదర్శకులే. పండాలు యాత్రికులను తీసుకెళ్తారు. వారు శరీరాలకు మార్గం చూపించేవారు. మీరు ఆత్మలకు మార్గదర్శకులు. అందుకే మీకు పాండవ గవర్నమెంట్ అనే పేరు కూడా ఉంది. కానీ అది గుప్తం. పాండవులు, కౌరవులు, యాదవులు ఏం చేస్తారు సోదరా? ఇది ఇప్పటి విషయమే. మహాభారత యుద్ధం జరిగిన సమయం ఇదే. అనేక ధర్మాలు ఉన్నాయి. ప్రపంచం కూడా తమో ప్రధానంగా ఉంది. వెరైటీ ధర్మాల వృక్షం అంతా పూర్తిగా పాతదైపోయింది. ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఈ వృక్షానికి మొదటి ఫౌండేషన్. సత్యుగంలో కొంతమంది మాత్రమే ఉంటారు, తర్వాత వృద్ధి అవుతారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. మీకు కూడా నంబర్ వారుగా తెలుసు. విద్యార్థులలో కొంతమంది మంచి తెలివి గలవారు ఉంటారు, మంచి రీతిగా ధారణ చేస్తారు. ఇతరులతో ధారణ చేయించేందుకు ఆసక్తి కూడా ఉంటుంది. కొంతమంది చాలా బాగా ధారణ చేస్తారు, కొంతమంది మధ్యస్థంగా, కొంతమంది 3వ తరగతి, కొంతమంది 4వ తరగతికి చెందిన వారిగా కూడా ఉంటారు. ప్రదర్శనలు అయితే రిఫైన్ పద్ధతిలో తెలిపించేవారు కావాలి. మొదట ఇరువురు తండ్రులు ఉన్నారు, శరీరానికి ఒకరు, ఆత్మలకు ఒకరు అని తెలపండి. ఒకరు అనంతమైన పారలౌకిక తండ్రి, రెండవ వారు హద్దులోని లౌకిక తండ్రి. భారతదేశానికి అనంతమైన వారసత్వం లభించి ఉండినది. భారతదేశం స్వర్గంగా ఉండేది, అది తర్వాత నరకంగా అయింది. దీనిని అసురీ రాజ్యం అని అంటారు. మొట్టమొదట భక్తి కూడా అవ్యభిచారిగా ఉంటుంది. ఒక్క శివబాబానే స్మృతి చేస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు పురుషోత్తములుగా అవ్వాలి కనుక నీచంగా తయారు చేసే విషయాలను వినకండి. ఒక్క తండ్రి ద్వారా మాత్రమే వినండి. అవ్యభిచారి జ్ఞానాన్ని వినండి. ఇతరులందరితో వినేదంతా అసత్యం. తండ్రి ఇప్పుడు మీకు సత్యం వినిపించి పురుషోత్తములుగా చేస్తారు. చెడు విషయాలను వింటూ వింటూ మీరు కనిష్ఠులుగా అయ్యారు. దివ్యమైన వెలుగు అనగా బ్రహ్మకు పగలు, అంధకారం అనగా బ్రహ్మకు రాత్రి. పాయింట్లన్నీ ధారణ చేయాలి. ప్రతి విషయంలో నంబర్ వారుగా ఉండనే ఉంటారు. కొందరు డాక్టర్లు ఒక్క ఆపరేషన్కి 10-20 వేల రూపాయలు అప్పుడు, అంటే బ్రహ్మబాబు ఉన్నప్పుడు తీసుకునేవాళ్ళు, ఇప్పుడైతే లక్షలు తీసుకుంటారు. కొంతమందికి తినడానికి కూడా ఉండదు. లాయర్లు కూడా అలాగే ఉంటారు. మీరు కూడా ఎంత చదువుకొని చదివిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. తేడా ఉంటుంది కదా. దాసీలలో కూడా నంబర్ వారుగా ఉంటారు. ఆధారం అంతా చదువుపైనే ఉంది. స్వయాన్ని నేనెంత బాగా చదువుకుంటున్నాను, భవిష్యత్తులో జన్మ జన్మాంతరాలు ఎలా అవుతాను, ఏ పదవి పొందుతాను, జన్మ జన్మాంతరాలు ఎలా అవుతారో కల్ప కల్పాంతరాలు అలాగే తయారవుతారు. కనుక చదువుపై పూర్తిగా గమనం ఉంచాలి. విషము త్రాగడం పూర్తిగా వదిలేయాల్సి ఉంటుంది. సత్యుగంలో మలిన వస్త్రాలను శుభ్రం చేసేవారు అని అనం. ఈ సమయంలో అందరి దేహాలు మురికి పట్టి చెడిపోయి ఉన్నాయి, తమో ప్రధానంగా ఉన్నాయి కదా. ఇవన్నీ అర్థం చేయించే విషయాలు. అందరికంటే పాత శరీరాలు ఎవరివి? మీవే. మీరు ఈ శరీరాలను మారుస్తూ ఉన్నారు. ఆత్మ పతితం అవుతూ ఉంటుంది, శరీరం కూడా పతితంగా పురాతనంగా అవుతూ ఉంటుంది. శరీరాన్ని మార్చవలసి వస్తుంది. ఆత్మ మారదు.
శరీరానికి ముసలితనం వస్తుంది, మరణిస్తారు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. అందరికీ పాత్రలున్నాయి. ఆత్మ అవినాశి, ఆత్మ స్వయం నేను శరీరాన్ని వదిలేస్తాను అని చెప్తుంది. దేహి అభిమానులుగా అవ్వాల్సి వస్తుంది. మనుషులందరూ దేహ అభిమానంలో ఉన్నారు. అర్ధకల్పం దేహ అభిమానులు, అర్ధకల్పం ఆత్మ అభిమానులుగా ఉంటారు. దేహి అభిమానులుగా అయినందున సత్యుగంలోని దేవతలకు మోహజీతులు అనే టైటిల్ లభించింది. ఎందుకంటే అక్కడ మేము ఆత్మలు అని ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి అని వారు భావిస్తారు. మోహజీత్ రాజు కథ కూడా ఉంది కదా, దేవీ దేవతలు మోహజీతులుగా నిర్మోహులుగా ఉంటారు అని తండ్రి తెలిపించారు. సంతోషంగా ఒక శరీరమును వదిలి మరొకటి తీసుకోవాలి. పిల్లలకు తండ్రి ద్వారా పూర్తి జ్ఞానం లభిస్తుంది. మీరే ఈ చక్రమంతా తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఎవరెవరు ఇతర ధర్మాలలోకి మార్పు చెందారో వారు కూడా వచ్చి మళ్ళీ కలుస్తారు. కొద్దో గొప్పో తమ వారసత్వాన్ని తీసుకుంటారు. వారి ధర్మమే మారిపోయింది కదా. ఈ ధర్మంలో ఎంతకాలం ఉండినారో అది కూడా వారికి తెలియదు. ఆ ధర్మంలో ఎంతకాలం ఉండినారో తెలియదు. 2-3 జన్మలు కూడా తీసుకోవచ్చు. ఎవరైనా హిందువుల నుండి ముసల్మాన్లుగా అవుతే మళ్ళీ ఆ ధర్మంలోకి వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడికి వస్తారు. ఇవన్నీ విస్తారంగా తెలిపే విషయాలు. ఇన్ని విషయాలు గుర్తుంచుకోలేకుంటే కనీసం స్వయాన్ని తండ్రికి సంతానమని అయినా భావించమని బాబా చెప్తున్నారు. మంచి మంచి పిల్లలు కూడా ఈ విషయాలు మర్చిపోతారు. తండ్రిని స్మృతే చెయ్యరు. మాయ పూర్తిగా మరపింపచేస్తుంది. మొదట మీరు కూడా మాయకు బానిసలే కదా. ఇప్పుడు ఈశ్వరుడి సంతానంగా అయ్యారు. డ్రామాలో ఈ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. మొట్టమొదట ఆత్మలైన మీరు శరీరంలోకి వచ్చినప్పుడు పవిత్రంగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితమైపోయారు. ఇప్పుడు మళ్ళీ నిర్మోహులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఈ శరీరంపై కూడా మోహం ఉండరాదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచంపై బేహద్దు వైరాగ్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలోని వారంతా పరస్పరము దుఃఖం ఇచ్చుకునే వారే కనుక ఈ పాత ప్రపంచమును మర్చిపోండి. మీరు అశరీరీలుగా వచ్చారు, మళ్ళీ అశరీరీలుగా అయ్యి వాపస్ ఇంటికి రావాలి. ఇప్పుడు ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయమని కృష్ణుడు చెప్పలేడు. కృష్ణుడు సత్యుగంలో ఉంటాడు. నన్ను మీరు పతిత పావనులు అని కూడా అంటారు. ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. పావనంగా అయ్యేందుకు నేను ఈ యుక్తిని మీకు తెలుపుతూ ఉన్నా. కల్పకల్పము తెలిపిన ఈ యుక్తిని ఇప్పుడు తెలుపుతూ ఉన్న. ప్రపంచం పాతదిగా అయినప్పుడు భగవంతుడు రావాల్సి వస్తుంది. మనుషులు డ్రామా ఆయుర్దాయాన్ని చాలా పెద్దదిగా చేసేశారు కనుక మనుషులు పూర్తిగా మర్చిపోయారు. ఇది సంగమ యుగము అని ఇప్పుడు మీకు తెలుసు. ఇదే పురుషోత్తములుగా అయ్యే యుగం అని కూడా తెలుసు. మనుషులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. అందరికంటే ఎక్కువ భక్తి చేసింది కూడా మీరే. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తం అవుతుంది. భక్తి మృత్యులోకంలో ఉంటుంది. మృత్యులోకం తర్వాత మళ్ళీ అమరలోకం వస్తుంది. మీరు ఈ సమయంలో జ్ఞానం తీసుకుంటారు. తర్వాత భక్తి నామ రూపాలే ఉండవు. ఓ భగవంతుడా, ఓ రామ, ఇవన్నీ భక్తి మార్గంలోని పదాలు. ఈ జ్ఞానంలో శబ్దం చేసే పని ఉండదు. తండ్రి జ్ఞానసాగరులు. ఇక్కడ శబ్దం ఏమాత్రం చెయ్యరు. వారిని సుఖశాంతుల సాగరం అని అంటారు. అయితే వినిపించేందుకు కూడా వారికి శరీరం కావాలి. భగవంతుడి భాష ఏదో ఎవ్వరికీ తెలియదు. బాబా అన్ని భాషలలో మాట్లాడతారు అని కాదు, అలా మాట్లాడరు. వారి భాష హిందీ. బాబా ఒక్క భాషలోనే అర్థం చేయిస్తారు. దానిని అనువాదం చేసి మీరు అర్థం చేయిస్తారు. విదేశీయులు మొదలైన వారు ఎవరు మిమ్మలను కలిసినా వారికి తండ్రి పరిచయమునివ్వాలి. ఇప్పుడు తండ్రి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. త్రిమూర్తి చిత్రాన్ని చూపించి వారికి అర్థం చేయించాలి. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది బీకేలు ఉన్నారు? ఎవరు వచ్చినా మొదట వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి.
బయట ప్రజాపిత అని బోర్డు తగిలించబడే ఉంది కదా. ప్రజాపిత అనగా రచించేవారు, కానీ అతన్ని భగవంతుడని అనరాదు. నిరాకారుడిని మాత్రమే భగవంతుడు అని అంటారు. ఈ బీకేలందరూ బ్రహ్మ సంతానం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా తండ్రితో మీకేం పని? పిల్లలకు తండ్రితోనే కదా పని ఉండేది. మాకు తండ్రిని గురించి చాలా బాగా తెలుసు. కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అనే గాయనం ఉంది. మనము వారి పిల్లలం. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పురుషోత్తములుగా అయ్యేందుకు కనిష్ఠులుగా తయారు చేస్తే ఏ విధమైన చెడు మాటలు వినరాదు. ఒక్క తండ్రి ద్వారానే అవ్యభిచారి జ్ఞానం వినాలి. సెకండ్ పాయింట్, నిర్మోహులుగా అయ్యేందుకు దేహి అభిమానులుగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి. ఈ పురాతన దుఃఖమిచ్చే ప్రపంచం ఇది అని బుద్ధిలో ఉంచుకొని ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీనిపైన అనంతమైన వైరాగ్యం ఉండాలి. వరదానము, సంగం యుగంలోని సర్వ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని ఎక్కే కళను అనుభవం చేసే శ్రేష్ఠ ప్రాలబ్ధి భవ. పరమాత్మ మిలనము లేక పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత అవినాశి ప్రాప్తులు అవ్వడం. సంగం యుగం పురుషార్థం చేసే యుగం, సత్యుగం ప్రాలబ్ధ జీవితాన్ని జీవించే యుగము అని అనుకోరాదు. సంగం యుగం యొక్క విశేషత, ఒక అడుగు వేసి 1000 అడుగులను ప్రాలబ్ధంగా పొందుకోండి. కనుక మీరు కేవలం పురుషార్థులు మాత్రమే కాదు, కానీ శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని పొందేవారు. ఈ స్వరూపాన్ని సదా ముందుంచుకోండి. ప్రాలబ్ధాన్ని చూసి సహజంగానే ఎక్కే కళను అనుభవం చేస్తారు. పొందాల్సినదంతా పొందేశాను. ఈ పాట పాడుతూ ఉంటే తూగడం నుండి, అడ్డగింపబడుట నుండి రక్షింపబడతారు. స్లోగన్, బ్రాహ్మణుల శ్వాస ధైర్యం. ధైర్యం ద్వారా కఠినాతి కఠినమైన కార్యం కూడా సులభంగా అవుతుంది. అవ్యక్త సూచన, కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. బ్రహ్మబాబా స్వయాన్ని తండ్రితో పాటు సదా కంబైన్డ్ రూపంలో అనుభవం చేశారు మరియు ఇతరులకు అనుభవం చేయించారు. ఈ కంబైన్డ్ స్వరూపాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అదేవిధంగా సుపుత్ర పిల్లలు సదా స్వయాన్ని తండ్రితో కంబైన్డ్గా అనుభవం చేస్తారు. వారిని ఏ శక్తి వేరు చేయలేదు. ఓం శాంతి.